హనుమంతరావు గారు అంటూ హరీష్ రావు తొందరపడుతున్నాను. నేను తొందరపడలేదు, ప్రజలకు అనుకున్నాను. నువ్వు పెట్టిన డేట్లే కదా ఇది, నేను ఇక్కడ డేట్ పెట్టినా, నువ్వే డేట్ పెట్టినావు. నువ్వు పెట్టిన డేట్ని యాడ్ చేస్తున్నా. ఆ సంగతితో ప్రజల పక్షాన ప్రజలు మమ్మల్ని అడుగుమని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండు. ఆ ప్రజల పక్షాన నువ్వు యాడ్ చేస్తున్నావు ఆయన. నువ్వు మాట తప్పింది మేమా నువ్వా? ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అందువల్ల ముందుగానే ముసళ్ళ పండుగ ఉన్నది శాంతి. ఒక అబద్ధం చెప్తున్నారు, మీరు గమనించిందో లేదో. 6 గ్యారెంటీలు 2 అయిపోయినాయి. 6 13 ఉన్నాయి హామీలు. పేరుకు 6, ఒకదాంట్లో 3 ఉన్నాయి కదా. 6 అంటే 13, కానీ 13 2 చేసి 6 2 చేసిమని అబద్ధపడుతుంది. నిజంగా అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తప్పకుండా మనం మంచి కొట్లాడగా ప్రజలతో కలిసిమెలిసి ఉందాం. తెలిసో తెలియకో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సవరించుకొని ముందుకు పోదాం. పార్టీని బలోపేతం చేసుకుందాం. తెలంగాణ ఈ 30 రోజుల పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు, టీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు, ఎంత భయంకరంగా అంటే ఒక మనిషి అసూయ పీక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటుంది, ఒక కుళ్ళుబోతనం ఎట్లుంటుంది, ఒక తట్టుకోలేనితనం ఎట్లుంటుంది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు, ఒకరోజు కేటీ రామారావు గారు పెడతారు, ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు. వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది. ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులకు తెలుసు బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి, యువకులు, ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని, పేరుని, ఖ్యాతిని, వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈ రోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను. ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు 100 రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకమన్నాడు. నేను చెప్తున్నా హరీష్ రావు గారు, 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది, చికెన్ ఉడుకుతుంది, గుడ్లు ఉడుకుతాయి, అన్నీ ఉడుకుతాయి. మీది ఏం ఉడకదు, మీ నీళ్లు కూడా ఉడకవు, మీ నీళ్లు కూడా తాగవు. ఎందుకు సార్ 100 రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్ మీరు? ఎలక్షన్ జరిగేటప్పుడు అవార్డు పెన్షన్ ఎంత అన్నాడు, 2000 అన్నాడు. అనగానే ఏమన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు, ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాగానే 2004 ఎక్కారు. అయిందా కాలం? అయిందా? మనం 1000 వెళ్ళాం, గెలిచిన తెల్లార 2000 చేసి ఇచ్చినాం రైతు ప్రజలకు. కానీ మీకు గెలిచిన తెల్లార 2-4 అన్నారు, ఇచ్చిందా? 2-4 అంటే మాట తప్పింది. 10,000 రైతు బంధువులు 15,000 అన్నారు, మాట తప్పిండు. కరెంటు బిల్లులు కట్టద్దన్నారు, మాట తప్పిండు. బోనస్ ఇస్తామన్నారు, మాట తప్పిండు. ఇది మనం కొత్తగా అంటలేం. అవి మా అన్నయ్య చేస్తుండ్రు వైసీపీ సార్. రుణమాఫీ గెలువంగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షలు ఒక్కటేసారి మాట్లాడారు. ఆయన అదవకన్నా అన్ని మాట్లాడకపోతే ఉంటుందా? అడుగుతావో ఇప్పుడే అడుగుతా వాళ్ళు. నీకు కొత్తగా ఏం అడుగుతలేదు ఆయన. నువ్వే డేట్ చెప్పినావు, గెలువంగానే మళ్ళీ 4,000 ఇస్తాను. నువ్వు అన్నది ఆశ్చర్యమే. గెలువంగానే కొత్తగా లోన్లు తెచ్చుకొని బ్యాంకులో లైన్ కట్టి 9 తారీఖు 2 లక్షలు మాపంటివి. నువ్వు అన్నదే ఆశ్చర్యమే. గెలువంగానే 15,000 రైతు బంధు ఇస్తాను, నువ్వు అన్నదే ఆశ్చర్యమే. గెలువంగానే 500 బోనస్ ఇస్తా, వాటిని అమ్ముకోకు అంటే ఏమైనా ఈ బోనస్ అని నువ్వు అన్నదే నేను ఆశ్చర్యమే తప్ప కొత్తగా అడుగుతున్నా. సగర్వంగా చెప్పుకుంటున్నాం, ప్రజలు స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు. అబ్బా ఎంత హాయిగుందరా, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందిరా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిపాలిస్తుందిరా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా, సోనియమ్మ కన్న కళ్ళు ఇదే కదా, సోనియమ్మ అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, మన్న పరిపాలించుకోవడానికి కదా తెలంగాణ ఇచ్చింది మాట్లాడుతున్నాం. అంత జనమందరూ చెప్పుకుంటున్నారు సార్. ఈ రోజు మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు. మీ దగ్గర ఏ బానిస బతుకు కదా సార్. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు. హరీష్ అన్న, మీరు 10 సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు. దయచేసి ఆత్మసాక్షిగా గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు నిజం చెప్పండి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడా చేయట్లేదా, పరిపాలన బాగుందా లేదా, మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి. ప్రతిరోజు ఏదో విమర్శించాలి. ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు? ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవు, బీఆర్ఎస్ గెలవదు. ఈసారి నేను చెప్తున్నా రాసుకోండి, ఒక్క సీటు కూడా గెలవదు.
రండి, మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి, మీరందరూ వచ్చి, మీకు దమ్ము ఉంటే అందరూ వచ్చి ఒక్కొక్క పార్లమెంట్ లో పోటీ చేయండి. అందరూ రండి, ఎంతమంది గెలుస్తారు చూద్దాం. ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ రోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు అధికార పక్షంలోకి రాబోతున్నాం. ఢిల్లీలో కూడా మేము ఏం చేస్తారు సార్? మీరు టీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు సార్? అక్కడ ఏం చేస్తారు సార్? ఈ 10 ఏళ్ళు ఎందుకు పోలేదు సార్? ఈ 10 ఏళ్ళు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు అంతేనియా? ఈ 10 సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు లేవా? ట్రాన్స్పోర్ట్ అయినా ఆగిపోయిందా? ఈ 30 రోజు నుంచే ట్రాన్స్పోర్ట్ వచ్చిందా? మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిచారు సార్? రాష్ట్రపతి వస్తే, ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళని ముఖ్యమంత్రి గారు సార్ మీది. అది మీది. మా ముఖ్యమంత్రి గారు, మాజీ రాష్ట్రపతి గారు వస్తే పోయి పలకరించి నమస్కారం పెట్టి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజల భాగముల కోసమే, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఆయనను పట్టుకొని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు, పిసిసి అది లేనప్పుడు ఏం చేశారు? విమర్శిస్తారు సార్, విమర్శిస్తారు. ప్రజలు ఒప్పుకున్నారు. మా కార్యకర్తలందరూ మా ఇంటనే ఉన్నారన్నారు హరీష్ అన్న. 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ లో ఉంటారు.